గడ్డి ఏం తింటావు, నాతో రా, నీకు చాలా అద్భుతమైనటువంటి భోజనం పెట్టిస్తాను, విందు భోజనం పెట్టిస్తాను. అక్కడ మొక్కజొన్న కండెలు ఉంటాయి, నీకు అత్యంత రుచికరమైనటువంటి భోజనం ఉంటుంది అని పాపం ఆవుని నానా రకాలుగా మోసం చేసింది. ఆవు ఏం చేసింది, వద్దొద్దులే, నాకేం అవసరం లేదు, నేను ప్రశాంతంగానే ఈ పచ్చిగడ్డితోనే బతుకుతాను, నాకు కొత్తగా ఏం అవసరం లేదని చెప్పింది. కానీ ఆ గుంట నాకు అంతటితో వదల్లా. ప్రతిరోజు ఆవు దగ్గరికి వెళ్ళి దాంతో స్నేహం చేసి తనకి మంచి మాటలు చెప్పి, ఆ మాటలు చెప్పి, ఈ మాటలు చెప్పి, నీకు అద్భుతమైనటువంటి ఆహారం ఇస్తాను, నీ మిత్రుడిని నేను, నన్ను నమ్ము, నీకోసం నేను అద్భుతమైన ఆహారాన్ని తయారు చేసి పెట్టాను, పలానా చోట అద్భుతమైన ఆహారం ఉంది అని చెప్పేసి ఆ గుంటనక్క ఆవుని మోసం చేసి పాప 4 రకాల మాటలు చెప్పేసి తీసుకొని వెళ్ళింది. ఒక మొక్కజొన్న, నేను లోపలికి వెళ్తాను, అసలు ఎక్కడ భోజనం ఉంది, ఎక్కడ ఏ ఆహారం ఉంది మొత్తం చూసి ఇక్కడే నుంచో అని చెప్పి ఆవుని అక్కడే నుంచోబెట్టి లోపలికి వెళ్ళింది నక్క. లోపలికి వెళ్ళి తనకు నచ్చినటువంటి కండెలు మొత్తాన్ని, మొక్కజొన్న చేలో ఉన్నటువంటి కండెలు మొత్తాన్ని ఇరుచుకొని సుష్టిగా తింది. ఎంతకీ బయటకు రాకపోతుంటే గుంటనక్క, ఆవు ఎక్కడున్నావు నువ్వు రా, ఇంకా రాలా. మళ్ళీ పిలిచింది, ఇంకా రాలా. ఆవు పెద్దగా అరిచింది. ఎప్పుడైతే పెద్దగా అరిచారో ఆ పొలం యజమాని వచ్చి ఆ పాపం నుంచొని ఉన్నటువంటి ఆవుని చితక బాధేశారు. చితక బాధేసేసి, నా చేలో పంట తినడానికి ప్రయత్నం చేస్తున్నావా అని ఆవుని చితక బాధి గుంటనక్క పారిపోయింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే, పాపం తన జీవితానికి తన కూతురు చనిపోయింది అని సుగాలి ప్రీతి వాళ్ళ మదరు ఒక ఉద్యమం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి, నీకు న్యాయం చేస్తానని చెప్పి, నీకు అద్భుతమైన విందు ఉంది అని చెప్పి ఆమెను తీసుకొని ఒక చేలో దగ్గరకు వచ్చి, మీకు ఏ రోజైతే మంత్రి పదవి వచ్చిందో, ఏ రోజైతే ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందో, ఏ రోజైతే మీ అవసరం తీరిపోయిందో, పాపం మీకోసం ఆవిడ అరిచింది. ఏమండి, 15 నెలలు అయిపోతుంది, ఇంతవరకు నా పాపకు సంబంధించినటువంటి కేసు ఏం తేలలేదని అరిస్తే, నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనేది మీ అందరూ కూడా ఒకసారి వినాలి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర ప్రజలకి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయి, నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు నేను వినిపించబోయే ముందు, ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాటలు మాట్లాడారో ఒకసారి మీ అందరికీ వినిపిస్తా. దాని తర్వాత మనం వాస్తవాలు ప్రయత్నం చేద్దాం. నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి పక్క పడితే సగం మనిషి బాధ మనకి తెలియదు, మనిషి బాధ మర్చిపోయాం. ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. మనకు పౌరుషం చచ్చిపోయేది. ఇందాక జనాలు చెప్పినట్టుగా ఇది మళ్ళీ వినాల్సిందే రాష్ట్ర ప్రజలు. సుగాలి ప్రీతి 14 ఏళ్ళ పెట్టింది. స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి పక్క పడితే చిన్న కులకాయ పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. సగం మనిషి బాధ మనకి తెలియదు, సగం మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. మనకు పౌరుషం చచ్చిపోయింది.
చచ్చిపోయేది. ఇందాక తినాలని చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. దాస్యాన్ని ఆపేద్దాం. సుగాలి ప్రీతి పెట్ట గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి వినిపించిన తర్వాత ప్రెస్ మీట్ మొదలు పెట్టాలని అనుకున్నాను నేను. ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడినటువంటి మాట ఒకప్పుడు మాటలు ఏంటో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకో. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ఈ సినిమాకి వాస్తవంగా మాట్లాడేదానికి సినిమా డైలాగులకి ఎంత తేడా ఉంటుందని చెప్పడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ మాటలు. నిన్న మాట్లాడినటువంటి మాట పవన్ కళ్యాణ్, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు. ఏం పళ్ళు ఉన్నాయా నీ దగ్గర? పోనీ ఏం చెట్టు నువ్వు చెప్పు. నీ మీద రాళ్ళ దెబ్బలు వేయటానికి ఒక రాయి కూడా, నీ మీద రాయి వేయటానికి కూడా వ్యర్థమే. ఆ రాయి కూడా నీ మీద వేయటానికి అసహ్యంగా ఫీల్ అవుద్ది. ఎందుకు అంటే మీరు జగన్ మీద పోరాటం చేశాము. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరు బయటికి రాలేదు. జగన్ మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు వచ్చి పడేసి తంతారు కాబట్టి ఎవరు నువ్వు మాట్లాడలేదేమో. నువ్వు హైదరాబాద్లో పడుకున్నావేమో 5 సంవత్సరాలు, నువ్వు షూటింగ్లో ఉన్నావేమో 5 సంవత్సరాలు, నువ్వు 5 సంవత్సరాలు గెస్ట్ హౌస్లో పడుకున్నావేమో, 5 సంవత్సరాలు 2 లక్షల పుస్తకాలు చదువుకుంటా ఉన్నావేమో, నీవు 5 సంవత్సరాలు హైదరాబాద్లో నీ సరదాలు నీ సంతోషాలతో ఉన్నావేమో, నువ్వు 5 సంవత్సరాలు లండను విశాఖపట్నం తిరుగుతూ ఉన్నావేమో, నువ్వు 5 సంవత్సరాలు కోర్టుల చుట్టూ మీ కేసుల కోసం తిరుగుతున్నావేమో. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నిరవధికంగా ప్రతి అంశం మీద పోరాటం చేసినటువంటి కొన్ని వందల మంది వ్యక్తులు ఉన్నాం. అందులో నేను ఒక్కడిని. ప్రభుత్వంలో జరిగే ఏ సందర్భంలో కూడా మేము పోరాటం చేయకుండా లేవు. నువ్వు పోరాటం చేయలేదేమో, మీ జనసేన కార్యకర్తలు పోరాటం చేయలేదను. ఇక నువ్వు పోరాటం చేయకపోతే ఇంకెవరు పోరాటం చేయలేదని అనుకుంటారా? మీరు పోరాటం చేయకపోతే ఇంకెవరు ఈ రాష్ట్రంలో పోరాటం చేయలేదనుకుంటారా? సుగాలి ప్రీతికి న్యాయం మీరు చేశారా? కనీసం మనం ఉప ముఖ్యమంత్రి అయినాము, మనం మాట్లాడేటానికి రోజు అన్నం తింటున్నప్పుడు మన నోటితో కొంచెం మాట్లాడుతున్న సందర్భంలో ఒక ట్రైబల్ మహిళ చిన్న పాప చనిపోతే ఆ పాప మరణాన్ని రాజకీయం చేసి ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యి తిరిగి ఆ తల్లి మీద నువ్వు నిందలేస్తావా?